నమస్తే కంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మలజంగి గ్రామం నుండి ఒరిస్సాలోని రాయగడ మధ్య గౌరమ్మ గుడి దర్శనం నిమిత్తం కొందరు ఆటోలో బయలుదేరారు. వీరి ఆటో మన్యం జిల్లా సీతానగరం మండలం జోగంపేట గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆటోని బొలెరో వాహనం ఢీకొట్టడంతో చింతల గౌరనాయుడు మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న మరో 8 మందికి గాయాలయ్యాయి. కాగా వారిని చికిత్స నిమిత్తం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. చేనేత రంగ అభ్యున్నతి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం అవిశ్రాంతంగా కృషి చేసిన చేనేత రంగ పితామహుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి కె భాస్కర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో జిల్లా ఆప్కో చేనేత శాఖ ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన అధికారులతో కలిసి ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిరుపేదలందరికీ వైద్య సహాయం అందాలనే ఉద్దేశంతో చింతలపూడిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడిలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో పాటు దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంయుక్తంగా ప్రారంభించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన ప్రగడ కోటయ్య జీవితం చరిత్ర స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సెల్వి అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా చేనేత ఔలి శాఖ ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య జయంతి ఉత్సవాలు ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని కోరింగా అభయారణ్యంలో ప్రపంచ మడ అడవుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ టి జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో, తీర ప్రాంతాలను రక్షించడంలో, వన్యప్రాణులకు సహజ ఆవాసాలను కల్పించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కళలకు నిలయం ఆంధ్రప్రదేశ్ అని, ఆ కళల ఉనికిని కళల రూపంలో ముందుకు తీసుకువెళ్తున్న కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం మనందరిపై ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత వజ్రగిరి జస్టిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్ జస్టిస్ వర్క్ షాప్ అండ్ ఆర్ట్ గ్యాలరీని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేతి నుండి జాలువారిన వివిధ ప్రముఖ వ్యక్తులు, ప్రకృతి సుందరమైన ఫోటోలను ఆమె తిలకించారు. కామ్రేడ్ ప్రభాకర్ మృతి సిపిఐ పార్టీకి తీరని లోటు అని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో గూడూరు సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ ప్రభాకర్ సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ అధ్యక్షత వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాకినాడ రోటరీ ఎలైట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రోటరీ ఎలైట్ అధ్యక్షులు లెనిన్ లంకే, కార్యదర్శి తుమ్మలపల్లి నాని సహకారంతో ఈ పౌష్టికాహార కిట్లను సమకూర్చారు. ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామ శివారులో వెలిసిన గ్రామదేవత శ్రీ శ్రీ నల్లగొండ అమ్మతల్లికి గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సారి సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తుని మండలం ఎస్ అన్నవరం గ్రామ శివారులో మెట్టపై వెలిసిన శ్రీ శ్రీ నల్లగొండ అమ్మతల్లి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామదేవతకు సారి సమర్పించే సాంప్రదాయ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు, చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో మేళ తాళాల నడుమ అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ అప్డేట్. నమస్తే.